హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బొమ్మిడాయిల పులుసు ఎలాగ చేయాలో చూపిస్తాను. దీంతోపాటు నేను బొమ్మిడాయిల ఇగురు ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని కూడా చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ బొమ్మిడాయిలతో పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ముందుగా దానికి ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలి. నేను ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. దాన్ని బాగా వాటర్లో నానబెట్టుకొని పులుసు తీసుకోవాలి. చింతపండు పులుసు తీసుకున్నాక మీకు ఎంత పులుసు వస్తుందో దాని సరిపడా మీరు తీసుకోండి. దాంట్లోనే కొంచెం కల్లుప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం వేసుకోవాలి. అన్నీ బాగా వేసుకొని పులుసుని బాగా కలిపెట్టుకోవాలి. గడ్డలు కట్టకుండా ఉండేటట్టు బాగా కలిపెట్టుకోవాలి. బాగా కలిపెట్టుకున్నాక మనం చేపల కూరలో చాలా కష్టమైనది పులుసు తయారు చేసుకోవడం. అది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు 3 కలిపేసుకున్నాం కాబట్టి మెయిన్ చేపల పులుసులోకి పులుసు రెడీ అయిపోయింది. సో తర్వాత మనం తిరుగుమాత పెట్టుకోవాలి. తిరుగుమాత కోసం మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నేను ఒక 4 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఈ చేపల కూరలకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, సో ఆయిల్ ఎక్కువ తీసుకోండి. నేను ఒక 4 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. దాంట్లోనే కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఆవాలు జీలకర్ర చిటపట అనేంత వరకు ఉంచుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట అన్నాక దాంట్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, పెద్దగా పొడవుగా కట్ చేసుకున్నాను. సో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో బాగా మగ్గాక ఆనియన్స్, దాంట్లోనే మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక కరివేపాకు కూడా చిటపట అనేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయాక దాంట్లో ముందుగా మనం తీసి పెట్టుకున్నాం కదా పులుసు, ఆ పులుసు దీంట్లో వేసేసుకోవాలి. సో ఇది ఎక్కువ టైం పట్టదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలామందికి చేపల పులుసు అంటే చాలా కష్టం అమ్మో అనుకుంటారు, కానీ ఈ పద్ధతిలో చేస్తే మాత్రం చాలా ఈజీ అనిపిస్తుంది. మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు, చాలా త్వరగా అయిపోతుంది. పులుసు కొంచెం తెరలడం స్టార్ట్ అయ్యాక దాంట్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మనం బొమ్మిడాయిల చేపలను వేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకొని వాటర్లో ఉప్పుతో బాగా కడుక్కుంటే నీట్గా క్లీన్ అవుతాయి. సో కొంచెం మరగడం స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఇది బొమ్మిడాయిలు వేసేసుకుంటాము. బొమ్మిడాయిలు వేసేసుకున్నాక దాన్ని నీట్గా కలిపెట్టేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ బొమ్మిడాయిలో లాస్ట్లో మనం దించిపోయే ముందు ఒక పొడి వేసుకోవాలి. ఆ పొడి కోసం కొంచెం ఆవాలు, ధనియాలు, మెంతులు ఆ మూడే కొంచెం కొంచెం వేసుకోవాలి. అవి వేసుకున్నాక బాగా మెత్తగా పొడి చేసుకోండి. చూడండి కూర ఎంత బాగా ఉడుకుతుందో. ఇలా బాగా మరిగాక పులుసు ఇంతకుముందు నీళ్ళగా ఉండింది కదా, ఇప్పుడు బాగా చిక్కబడింది. ఇలా బాగా చిక్కబడ్డాక దాంట్లో ముందుగా మనం చేసుకున్న ఆ పొడిని దీంట్లో చల్లుకొని బాగా మన దబన్ని నీట్గా తిప్పుకోవాలి. కలిపెట్టకూడదు, ముక్క చెదిరిపోతున్నట్టు అయిపోతుంది. సో ఊరికి అలా ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకొని ఇలా ఆయిల్ తేలే వరకు ఉంచుకోవాలి. ఆయిల్ తేలాక అంతే, వేడి వేడి బొమ్మిడాయిల పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ఇంతకుముందు పెద్ద చేపలతో పులుసు ఎలా చేయాలో చూపించాను, దాన్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.